అని చెప్పి నటిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గురించి ముఖ్యంగా రెండు విషయాలు చెప్పడానికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నిన్న పొన్నూరులో వాళ్ళ సామాజిక వర్గాన్ని పరామర్శించడానికి వచ్చిన చంద్రబాబు నాయుడు గారికి సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాం. మరి జిల్లాలో దళితులపై దాడులు మీరున్నప్పుడు అత్యధికంగా జరిగినాయి. ఈ రోజున మీరు మీ సామాజిక వర్గంతో ఇప్పుడు కూడా దళితులపై దాడి చేపిస్తూ ఏమి ఎరుగునట్టుగా మళ్ళీ అదే నియోజకవర్గానికి వచ్చి మీ సామాజిక వర్గాన్ని వివరాలు అడుక్కోవటానికి వచ్చినట్టుంది. కానీ నిన్న మంచాల రాజేష్ పొన్నూరులో జరిగిన సంఘటన యావత్తు జిల్లా మొత్తం రాష్ట్రాన్ని మొత్తం వణికిస్తే మీరు అదే నియోజకవర్గానికి వచ్చి ఏమీ పట్టనట్టుగా ఒక దళితుడికి దెబ్బలు జరిగి ఆ విధంగా అన్యాయం జరిగితే ప్రశ్నించడానికి రాకుండా కేవలం అధికార లబ్ధి కోసం మీ సామాజిక వర్గానికి కలవటానికి వచ్చారు. ఇది మీకు ఏమైనా న్యాయమా ధర్మమా? మీరు అట్లాంటి ఒక ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి మీరు 30 years ఇండస్ట్రీ అని చెప్పుకుంటా మీరు దళిత ద్రోహిగా దళిత వ్యతిరేక ముద్ర వేసుకొని కూడా ఉన్నప్పటికీ ఈ రోజున ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో లేరని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తాం. విషయం ఏంటంటే ఒక దళితుడిని అన్యాయంగా అక్రమంగా నిర్బంధించి కొట్టి విచక్షణారహితంగా అతను హింసించి ఏ దళితుడికి కూడా ఇట్లాంటి పరిస్థితి రాకూడదని నాయకులందరూ వచ్చి కదిలొచ్చారు. దానికి నేను కూడా సంయమం తెలుపుతున్నాను. అందరూ కూడా ఐక్యమైనందుకు నేను అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి పేరు పేరున స్టాలిన్ గారు కానీ, అనిల్ గారు కానీ, బొత్తుల అనిల్ గారు కానీ, జల్దనిల్ గారు కానీ, నీలమరం గారు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఏదన్నా కానీ నిన్న రాష్ట్రంలో జరిగిన ఈ 2 రోజుల్లో రాష్ట్రంలో జరిగిన పరిస్థితులకి ఎస్సీలకి ఎట్లా జరుగుతుంది ఏంటి అనేది, ఎస్సీలు అంటే మాలా కానీ మాది ఎవరన్నా కానీ ప్రతి ఒక్కరికి అన్యాయం అయితే జరుగుతుంది వాస్తవం చెప్పాలంటే. అయితే చంద్రబాబు నాయుడు గురించి కూడా ఆయన దళితుల్ని పట్టించుకోకుండా వాళ్ళ వర్గాన్ని సపోర్ట్ చేస్తూ వాళ్ళని పరామర్శిస్తూ ఆయన చేసిన పనులు మాత్రం మేము విమర్శిస్తున్నాము, మేమైతే వ్యతిరేకిస్తున్నాము. చంద్రబాబు నాయుడు గురించి వ్యతిరేకిస్తున్నాము. ఆయన వచ్చి కూడా దళితుల్ని ఆదరించకుండా కనీసం పలకరించకుండా వెళ్ళిపోయిన పరిస్థితులు నిన్న చూసాం మేము. అయితే ఎన్ని అవమానాలు పడ్డామో ఇప్పుడు ఇంతకుముందు ప్రభుత్వంలో కూడా అవమానాలు పడ్డాము. ఇప్పుడు కూడా కొంత అంటే వాళ్ళ వర్గం వల్ల అవమానాలు పడతా వస్తున్నాము. ఇప్పటికీ అవమానాలు పడుతూనే ఉన్నాము. ఇవన్నీ రేపు వచ్చే రోజుల్లో కూడా అధిగమించాలని చెప్పేసి మా నాయకులందరూ దళిత నాయకులందరూ ఐక్యంగా ఉండి ఉద్యమించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అది నా పేరు బొత్తుల నీళ్ళు. నేను మాల మహానాడు స్టేట్ ఆర్గనైజింగ్ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నిన్న ఎన్నో రోజులు జరగలేదు. నిన్న మంచాల పేరు రాజేష్ అనే అబ్బాయిని ఒక అగ్రవర్ణాల కమ్మ కులానికి చెందిన చౌదరి కొడితే కనీసం ఆయన్ని పరామర్శించిన అక్కడ దాకా వచ్చిన చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కమ్మ కులస్తుడైనటువంటి ధూళిపాల నరేంద్ర గారిని పరామర్శించి రాజేష్ గారిని కలవకుండా వెళ్ళటం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, దళితులైన వాళ్ళు మీకు ఒక ఓటు బ్యాంక్ అని కనిపిస్తున్నారా? వైఎస్ఆర్సీపీయా లేకపోతే ఇక్కడ టీడీపీ అనేది మాకు సమస్య కాదండి. మేము పార్టీలకు అతీతంగా అడుగుతున్నాము. మీ యొక్క ఉద్దేశం ఏంటి అంటే, మా దళితుల ఓట్లు మీకు టీడీపీకి కానీ వైఎస్ఆర్సీపీకి కానీ అవసరం లేదు. అలాంటప్పుడు మమ్మల్ని ఓట్లు ఎందుకు అడుగుతున్నారు? మీరు అడగమండి. దళితుల మన మాల్లోరా చూడండి ఏం జరుగుతుందనేది మీరు ఒకసారి ఆలోచించండి. మనకు మనంగా ఎదగాలి, అదే ఒక ఉద్దేశంతో ముందుకు పోవాలని చెప్పని నేను తెలియజేసుకుంటూ అందరికీ జై భీమ్, జయమాల. నా పేరు బండమూడి స్టాలిన్ బాబు, మాలమానాడు సెక్రటరీని. నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన ఉద్దేశం ఏమిటి? స్పష్టంగా నారా చంద్రబాబు నాయుడు మేము అడుగుతా ఉన్నాం, మీరు వచ్చిన ఉద్దేశం ఏంటి? మాలల్ని మాదిగల్ని ఎగబడి కొట్టమని అడుగుతున్నారా అని మీరు ప్రోత్సాహిస్తున్నారా? ఏమి జరుగుతుంది మరి? అలా ఆ ఉద్దేశం లేనప్పుడు ఒక మాల జాతికి అన్యాయం జరిగినప్పుడు వాళ్ళు వచ్చి ఆ దెబ్బలతో ఉన్న మనిషిని మీరు పలకరించకుండా మీ జాతిని ఎంకరేజ్ చేసుకోవడానికి మీరు ఆ ఇంటికి వెళ్ళారా? నియోజకవర్గ ఎమ్మెల్యే ఇంటికి ఎందుకు వెళ్ళారు మీరు? మేము ప్రశ్నిస్తున్నాం. ఈ రోజున 2024 ఎలక్షన్లో కూడా మీరు మాలపల్లెల్లో రాకుండా తరిమి కొడతామని చెప్తా ఉన్నాను నేను ఈ రోజున. ఎందుకంటే నిన్న బాధ్యుడిగా ఆ రంగం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియా అంతా ఫాలో అప్ అయితే మీరు నిన్న చేసిన పని ఏంటి? మీరు జ్ఞానం లేదా మీకు? 30 సంవత్సరాల సీనియర్టీ అన్నారు కదా, ఏమైంది మీ జ్ఞానం? ఏమైంది మీ ఇది విధానాలు?
మాలపల్లెలోకి వచ్చి అతను మీరు పలకరించి వెళ్తే యాక్సెప్ట్ యూ. మీరేం చేశారు ఈ రోజున? నిన్న మీరు చేసిన పని ఏంటి? నియోజకవర్గ ఎమ్మెల్యేని పలకరించి మీ సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అందుకే చెప్తా ఉన్నా, మాదిగలందరూ కలిసి మీరు సిద్ధమవ్వండి. మీరు ఒక టీడీపీ ప్రభుత్వాన్ని మీరు కొమ్ము కాయొద్దు. కాసినంతకాలం వాళ్ళు ఎలాగే ప్రోత్సహిస్తారు? దానికి ఉదాహరణ నిన్న చంద్రబాబు నాయుడు మన పల్లెల్లోకి రాకుండా వాళ్ళ నియోజకవర్గ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాడు అంటే దానికి అర్థం అదే. దయచేసి మీ మూర్ఖత్వంగా టీడీపీని భుజాన వేసుకున్నారు మీరు. అయితే నేను ఒకటే చెప్తా ఉన్నా, టీడీపీలో ఒక కుట్ర తయారవుతుంది. ఏమిటి అది అంటే స్పష్టంగా చెప్తా ఉన్నాను. వైఎస్ఆర్సీపీలోకి వీళ్ళు జాయిన్ అయ్యి వీళ్ళు మాలపల్లి మీద మాదిగపల్లి మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. వీళ్ళు కుట్ర పని చేశారు. అయితే నేను ఒకటే చెప్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారికి, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు టీడీపీ ప్రభుత్వం వల్ల రాజీనామా చేసి మీరు వైసీపీలోకి వచ్చి తీసుకున్న వాళ్ళని మీరు ఒకసారి ఎంక్వైరీ చేయండి. మీ పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నారా, మంచి పేరు తెస్తున్నారా? అటువంటి మన పార్టీకి మేము అందరం కలిసి మాలల మాదిగలు కలిసి మేము వైసీపీని గెలిపించుకుంటే ఇదే వర్గం మళ్ళీ ఈ పార్టీలో చేరి ఈ మాలల మాదిగలను కొడితే మేమేమైపోవాలి? మీరు దాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు పార్టీని మీరు వైసీపీ పార్టీలో మేము అడిగే హక్కు మాకుంది. ఎందుకంటే మేము ఈ రాష్ట్రంలో మాలల సంఖ్య ఎక్కువయ్యి మిమ్మల్ని మేము భుజాన్ని వేసుకుని మోసినప్పుడు కూడా ఈ పార్టీలో కూడా మాకు అన్యాయం జరుగుతుంటే మేము ఎవరిని అడగాలి? తర్వాత మిమ్మల్ని కూడా మేము ప్రశ్నించే తత్వం మీరు తేవద్దని మా డిమాండు. మాలమానాడు తరఫున మేము ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నాం. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈ విషయం వెళ్ళాలని మీడియా వాళ్ళ తరఫున మేము కోరుకుంటున్నాం. జై భీమ్, జై మాల. ఈ పార్టీని చెడ్డ పేరు తెచ్చే విధంగా వాళ్ళు తయారయ్యారు. అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే మాలా మాదిగలు కలిసి ఓటేశారు కాబట్టి మనం కూడా ఆ పార్టీలో చేరి వాళ్ళ చేత కొట్టిద్దాం వీళ్ళని, దీనికి కూడా ఈ పార్టీని వాళ్ళ విషయంలో చెడ్డ పేరు తెద్దామని ఒక ప్రక్రియ తయారైంది. మేము ఈరోజు ఒకటే కుట్ర పొంది మేమేం చెప్తున్నామంటే ఈ ప్రభుత్వంలో ఈ ఆవుదోకాలు జగన్మోహన్ రెడ్డి గారు చూసుకోవాలి. ఎందుకంటే మాలా మాదిగలు ఇద్దరు కలిసి ఓటేసి మిమ్మల్ని అధికంగా మేము గెలిపించుకున్నప్పుడు అదే పార్టీ మా మీద కుట్రలు జరుగుతుంది. అంతకుముందు మేము చెప్పాం, చింతమనేని ప్రభాకర్ గారు కానీ, నన్నమరై రాజకుమార్ గారు కానీ, నారా చంద్రబాబు నాయుడు కానీ, తోట త్రిమూర్తులు గారు కానీ, తోట త్రిమూర్తి గారికి రేపొద్దున సన్మానం జరుగుతూ ఉంది. ఇవాళ సన్మానం జరుగుతూ ఉంది. వాళ్ళు ఎన్నిసార్లు దళితుల మీద దాడి చేయలేదు? మీరు ఎందుకు అసలు పదవులు ఎమ్మెల్సీలు ఇస్తున్నారు? మీరు అది కరెక్ట్ కాదు కదా. అది మేము జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తూ ఉన్నాం. అంతేగాని మేమందరం వైసీపీని మెరుగైన పరిపాలన కావాలనుకున్నాం. మెరుగైన పరిపాలన వైసీపీ ఉందని మేము ముందుకు తీసుకొచ్చాం. దీనిలో కూడా అదర్ వాళ్ళు వచ్చి ఇలా చేస్తుంటే మేము ఎవరిని అడగాలి? ఇది మా వేదన. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారిని మేము కోరుకునేది ఒకటే, ఈ విషయాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. మీరు దాని మీద ఒక సీక్రెట్ ఒక సిబిఐ ఎంక్వైరీ చేయాలా? హాస్పిటల్ ఎవరైనా ఉంటే తప్పించేసి దళితులకు న్యాయం జరిగే విధంగా వైసీపీ ప్రభుత్వం ముందుకు పోవాలని మేము కోరుకుంటూ